టేస్టీ మటన్ లివర్ ఫ్రైని తయారు చేసుకుందామా ఫ్రెండ్స్. మరి హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్లోకి ఏం చేసుకుంటున్నారు ఈరోజు? మరి సండే స్పెషల్ లంచ్లోకి ఎదురు చేసుకోవాలి కదా స్పెషల్. మరి మరి ఈ రోజు నేనైతే కనుక లంచ్లోకి గాను మటన్ లివర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా, స్పైసీగా, సూపర్గా ఉంటుంది. మరి చేసేసుకుందామా మటన్ లివర్ ఫ్రై. వచ్చి చూడండి, మటన్ లివర్ ఫ్రై చేసుకోవడానికి మటన్ లివర్ 400 గ్రామ్స్ అండి. హాఫ్ కిలోకి తక్కువే తీసుకున్నాను. శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలాగా ఈ ఈ సైజులో పీసెస్ కట్ చేసుకున్నాను. కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కొని వాటర్ లేకుండా ఇదిగో రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెలిగించుకున్నానండి. ఇదిగో ఒక మూకుడు పెట్టుకున్నాను స్టవ్ మీద. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కోసుకొని 4 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఉల్లిపాయల్ని. చక్కగా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చాయి కదండి. ఈ టైంలో 1.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1.5 టేబుల్ స్పూన్స్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా కలుపుకొని వేయించుకుందాం బాగా. అల్లం వెల్లుల్లి వేగిందండి, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మటన్ లివర్ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కలిపేసుకుందాం చక్కగాను. ఈ ముక్కలన్నిటికి పట్టేటట్టు లివర్ ముక్కలకి ఇలా కలిపేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గించుకుందామండి లివర్ ముక్కలన్నిటిని. 2 నిమిషాలు అయిపోయిందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. ఇందులో వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. మంచి సువాసన వస్తుంది మిరియాల పొడి వేసుకుంటే కనుక. చాలా రుచిగా ఉంటుంది అనమాట మన లివర్ ఫ్రై. ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాసు వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. అలా మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి 10 నిమిషాలు. చూద్దామండి ఒకసారి. 5 నిమిషాలు అయిపోయింది మూత తీసి. ఇప్పుడు ఈ టైంలో 2 రెమ్మల కరివేపాకుని మనం వేసేసుకుందాం. ఇందులో ఇలా వేసేసుకొని ఉడకనిద్దాం. మన లివర్ ఫ్రై దగ్గరికి అయిపోతుంది కదండి. ఈ టైంలో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, గసాలు, జీలకర్ర, ధనియాలు వేయించి పొడి చేసుకున్నది 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. వేసుకున్నాం కదా మసాలా, కలుపుకొని దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసి దించేసుకోవడమే. దగ్గరికి అయిపోయిందండి మన లివర్ ఫ్రై. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని వేసేసుకొని చక్కగా ఒక 1/2 నిమిషం ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిపోయిందండి మన మటన్ లివర్ ఫ్రై. మరి స్టవ్ ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. మరి డిష్ అవుట్ చేసేద్దాం. ఇదిగోనండి దగ్గర చూపిస్తున్నాను మన మటన్ లివర్ ఫ్రై అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకుందాం. మరి ఇదిగోనండి డిష్ అవుట్ చేసుకుంటున్నాం మన మటన్ లివర్ ఫ్రైని. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాం మొత్తం అంతా. చూసారా? ఇంతేనండి మనం మటన్ లివర్ ఫ్రై డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఆనియన్ కట్ చేసుకున్నాం, అలాగే నిమ్మకాయ ముక్కను కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా పప్పుచారుతో కానీ, సాంబార్తో కానీ, రసంతో కానీ, ఉట్టిగా కూడా హ్యాపీగా తినేయచ్చండి రైస్ తోటి. మరి తయారు చేసేసుకోండి పనిలాగా ఈరోజే. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో
నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను వేడి వేడిగా రైస్ చేసుకొని, రసం చేసుకొని లాగించేస్తాను. మరొక రెసిపీతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్.